టీవీ జూబ్లీహిల్స్ నుండి బీఆర్ఎస్ పార్టీకి టికెట్ మాగంటి సునీత గోపీనాథ్ను వారు మాట్లాడుతూ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ నుండి జూబ్లీహిల్స్ నుండి పోటీ చేయడానికి టికెట్ ఇచ్చినందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ను కృతజ్ఞతలు తెలిపిన మాగంటి సునీత గోపీనాథ్ ప్రజల్లో వెళ్లి ప్రజల సమస్యలు అడిగి పూర్తి చేస్తామని తెలిపారు. ఏదైనా తెలిస్తే మాకు చెప్పాలని, ఏదైనా జరిగితే కూడా మాకు చెప్పాలని కోరారు. ప్రతి ఒక్కరూ సహకారం మాకు ఉండాలని కోరారు. అందరికీ నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. మీరందరూ కూడా మాతో చాలా సహకరించారు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక ముందు కూడా అంత సపోర్ట్గా ఉంటారని మీ అందరితో. మీరు కూడా నాకు బాగా ఏదైనా తెలియదు ఉన్నా మీరు నాకు చెప్పొచ్చు, ఇట్లా కాదు అలా అని. ఏదైనా జరిగినా కూడా మీ అందరూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మేడం మీడియా ముందుకు రావాలి, కానీ ఇప్పుడు అందుబాటులో ఉంటారా మేడం అభ్యర్థి? తప్పకుండా ఉంటాను. అంటే అభ్యర్థిగా ప్రకటించారు కదా, ఏమని ఇలా అంటే మేము ఇంత బాధలో ఉండి కూడా ఇంత ముందుకు నడవగలిగామంటే పార్టీకి సపోర్ట్ బాగా ఉండబట్టే ఇంతవరకు వచ్చాము. మా కుటుంబానికి అంత అండగా కేటీఆర్ అన్న ఫ్యామిలీ కానీ అందరూ, కేటీఆర్ గారు చాలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాము. జై తెలంగాణ, జై గోపన్న, జై గోపన్న, గోపన్న గారి నాయకత్వం. ఓకే జై గోపన్న. అరే క్రాకర్స్ పెట్టండి బయట. కొంచెం బ్యాక్ కొట్టి అదే కొంచెం బ్యాక్ జరిగినా అన్న, బ్యాక్ అన్న అన్న కొంచెం సైడ్ అన్న. జై తెలంగాణ, జై గోపన్న, జై తెలంగాణ. ఉదయం పాపడికి ఏం కాదమ్మా. ఓకే